అసలు నిజంగానే శాంటా క్లాస్ ఉన్నాడా? ఉంటే ఒకవేళ ఎలా ఉంటాడు? పొట్ట ఉండిద్దా, జుట్టు ఉండిద్దా, హైట్గా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా? అసలు ఎలా ఉంటాడురా? శాంటా క్లాస్ తో పని ఏంది? గిఫ్ట్లు మింగడానికా? ఇక కాదులేరా, నువ్వు ఆగు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. హిస్టరీ చూసుకున్నావు అంటే అసలు శాంటా క్లాస్ లేడు. ఆ కథలన్నీ ఫేక్. బట్ 4th century అంటే 1700 సంవత్సరాలు ఆ టైంలో సెయింట్ నికోలస్ ఆఫ్ మిరియా అని చెప్పి ఒక క్రిస్టియన్ బిషప్ ఉండేవాడు. ఇతనే రియల్ లైఫ్ శాంటా క్లాస్. ఇతను ఆ టైంలో చాలా రిచ్. ఇతను ఎంత రిచ్ అంటే క్రిస్మస్ టైంలో పిల్లల్ని చర్చిలోకి ఎంకరేజ్ చేయడం కోసం లెటర్ పైన రాసుకున్న వాటిని చిన్నపిల్లలకి గిఫ్ట్ గా ఇచ్చేవాడు అనమాట. సో అలాగా కొన్నేళ్ల పాటు జరిగింది. సో అందుకు శాంటా క్లాస్ అని చెప్పి రకరకాల స్టోరీస్ వచ్చాయి. సో అదనమాట మ్యాటర్. మరి రియల్ లైఫ్ లో శాంటా క్లాస్ ఎలా ఉంటాడు అనేగా మీ డౌట్. నాకు కూడా డౌట్ ఉంది. సో సైంటిస్టులు రీసెంట్ గానీ ఏ టెక్నాలజీ యూజ్ చేసి రియల్ లైఫ్ లో శాంటా క్లాస్ ఎలా ఉంటాడో రివీల్ చేశారు. ఒకసారి ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి. కిక్కు, ఒకవేళ శాంటా క్లాస్ నువ్వైతే ఏ గిఫ్ట్లు అడుగుతావురా? వద్దులే, శాంటా క్లాస్